This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 15వ తారీఖు జూను ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కైప రవీంద్రారెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఇవి సూడి గేదెలు. ఆల్రెడీ పార్ట్ 1లో గేదెలు చూపించాను ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినవి. నెక్స్ట్ పార్ట్ 2లో మిగిలిన గేదెలు చూద్దాము. మ్యాక్సిమం ప్రతి వీడియోలో నేను గేదెలు చూపిస్తాను. ఫస్ట్ ఒక 3 నిమిషాలు అలాగా మార్కెట్కి వచ్చిన గేదెలను. ఇక్కడ దూడలు ఉన్నాయి. దాని తర్వాత ఎప్పుడైనా కానీ సరే సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి వీడియోలో మ్యాక్సిమం నేను అదే ప్యాటర్న్ ఫాలో అవుతాను. ఏంటంటే వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది, అంటే ఎలాంటి గేదెలు వస్తున్నాయని చెప్పేసి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ రిలేటివ్స్లో లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ సరే యూజ్ అవుతాయి అనుకుంటే లింకును షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. సోమవారం సంగారెడ్డి మార్కెట్ వీడియోను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఒక పార్ట్ కైప రవీంద్రారెడ్డి బ్లాగ్స్ ఛానల్ వస్తుంది, ఇంకొక పార్ట్ వీడియోనేమో మన కైప రవీంద్రారెడ్డి బ్లాగ్స్ ఛానల్ వస్తుంది. దీంట్లో అంటే 2 పార్ట్స్ అయిన కంటెంట్ ఉంటే 2 వీడియోలుగా చేస్తాను. సంగారెడ్డి గేదెల మార్కెట్ను లాస్ట్ వారం ఏమో చాలా తక్కువ గేదెలు ఉన్నాయి మార్కెట్లో, తక్కువ గేదెలు వచ్చాయి అమ్మకానికి కూడా. అంటే అంతకంటే ముందు బిఫోర్ రోజు బక్రీద్ ఉంది కాబట్టి తక్కువ వచ్చినాయి లాస్ట్ వారము. ఈ వారం అయితే ఫుల్గా వచ్చాయి గేదెలు. అమ్ముడుపోవడం కూడా బాగా అమ్ముడైపోయినాయి. ఇక్కడ 3 నెలల సుడి గేదె ఉంది, ఇది 6 నెలలు ఉంది, ఇది 6 months ఉంది. ఇవి 2 సుడి గేదెలు, హెవీ సైజ్ ఉన్నాయి. ముర్రాలో కూడా హర్యానా ముర్రా జాతి గేదెలు వస్తాయి, ఆంధ్ర ముర్రా జాతి గేదెలు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. ఇవి సైజులు కూడా చూసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్కు దున్నపోతులు కూడా వస్తాయి. పెద్దవి హెవీ సైజ్ ఉంటాయి, మీడియం సైజ్ ఉంటాయి. ఇక్కడ కాఫ్స్ చూడొచ్చు. సంవత్సరం 8 నెలలు, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు ఉన్న దూడలు కూడా వస్తుంటాయి. క్వాలిటీని బట్టి, ఏజ్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇవి 15,500 ప్రకారము అమ్ముడైనవి దూడలు ఒక్కొక్కటి. వీటిలో దున్నలు కూడా ఉన్నాయి 2. క్వాలిటీలు చూసుకోవచ్చు. సంవత్సరం లోపు ఉన్నాయి వయసు అయితే. వీళ్ళైతే చాలా తీసుకున్నారు దూడలు, అంటే బ్యాచ్ల ప్రకారం తీసుకున్నారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రకంగా పడ్డాయి రేటు. కొన్ని 10,000 పడ్డాయి, కొన్ని 15,500 పడ్డాయి, 15,500 కొన్ని పడ్డాయి, కొన్ని 10,000 పడ్డాయి రేట్లు. ఏజ్ కూడా కొన్ని 8 నెలలు, కొన్ని సంవత్సరము అలా ఉండేటివి తీసుకున్నారు. పార్ట్ 1లో కూడా కొన్ని దూడలు ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు తీసుకున్న ఇంకా వేరే వాటి గురించి కూడా చెప్తున్నాను. 3 దూడలు 52,500కు కొనుక్కున్నారు వీళ్ళు, 52,500కు. అందులో ఇది ఒకటి. అక్కడ ముందల 2 పోతున్నాయి, అవి కూడా చూపిస్తాను. యావరేజ్గా వీళ్ళకు ఒక్కొక్కటి 17,500 పడింది, 17,500. దూడల వయసు అయితే సంవత్సరం లోపే ఉంటాయి, చూసుకోవచ్చు. ఈ 2 అన్ని దూడలు ఒకరే కొనుక్కున్నారు. ఈ 2 దూడలు 51,000కు సేల్ అయినాయి, 51,000కు. అంటే ఒక్కొక్కటి యావరేజ్గా 25,500 పడింది కొన్న వాళ్ళకు. క్వాలిటీలు చూసుకోవచ్చు. ఇది జాఫరాబాదీ దూడ, ప్యూర్ జాఫరాబాదీ ఉంది. సైజులు కూడా చూసుకోవచ్చు. ఇది 4 నెలల సుడి ఉంది. ఎంత కొన్నారు అన్నది? 85. దున్నపోతు దూడ ఉంది, 4 నెలల సుడి ఉంది. సుడితో పాటు పాలిస్తుంది. ఎన్ని నెలలు ఉంటుంది అన్న దూడ? 8 నెలలు. 4 నెలల సుడి ఉందంటే ఎక్కువనే ఉంటుంది కదా. 4 నెలల సుడి ఉందంటే 3 నెలలకు కట్టిస్తే మినిమం అయితే 7 నెలలు ఉంటుంది కదా. 6 నెలలు ఉంది. ఎన్ని చేస్తాను పాలు? ఇది
ఇప్పుడు ప్రెజెంటా 98,000కు సేల్ అయింది. 98,000కు. ఆడిగేదే పెయ్యి ఉంది. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. 98,000కు అమ్ముడైంది. దాని కాఫ్ అది పాలిచ్చే గేదె. ఇది సూడి గేదె. 1,00,000 రూపాయలకు అమ్ముడైంది అనేసి చెప్తున్నారు. 1,00,000 రూపీస్కు. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. 2 గేదెలు 1,35,000కు సేల్ అయినాయి. 6 నెలలు సుడి ఉన్నాయి. కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తున్నాయి అడ్డర్ చూస్తుంటే. 1,35,000కు సేల్ అయినాయి. చూసుకోవచ్చు. అంటే యావరేజ్గా ఒక్కొక్క గేదె 67,500కు అమ్ముడైంది. 67,500 ఈచ్ వన్ బఫెలో. 4 దూడలు కలిపి 1,30,000కు అమ్ముడైనాయి. 1,30,000కు. అంటే ఒక్కొక్కటి యావరేజ్గా 32,500కు అమ్ముడింది. 32,500. ఆల్రెడీ అక్కడ పైన ఉన్నదేమో ఒకటి కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ నిలువుగా కట్టేసినది. గేదె 90,000కు సేల్ అయింది. 90,000కు. 3 నెలల సుడి ఉంది ప్లస్ పాలిస్తుంది. పాలు కూడా ఇస్తుంది 90. చూసుకోవచ్చు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి నా పాలు? పచ్చి మీద ఒక 6 ఇస్తుందా? ఈ 2 గేదెలు 1,90,000కు సేల్ అయినాయి అనేసి చెప్తున్నారు. 1,90,000కు 2 సూడి గేదెలు. ఈ గేదె 6 మంత్స్ అబో 7 మంత్స్ దగ్గర వరకు చూడుందంట. నెక్స్ట్ ఇది కూడా సూడి గేదెనే. సైజ్ చూసుకోవచ్చు. ఈ గేదె హెవీ సైజ్ ఉంది దాంతో పోల్చుకుంటే. ఈ గేదె 1,00,000 రూపాయలకు సేల్ అయింది. 1,00,000 రూపీస్కు. చూసుకోవచ్చు గేదెను. సూడి గేదె ఇది. సైజు కూడా చూడవచ్చు. మూడు గేదెలు కలిపి అంటే 2,20 2,10 2,20 బ్రదర్. 3 గేదెలు ఎంత? 75 లెక్క 7 మూడు 21 2,25,000. ఒకటి 7 నెలలు ఉంది, ఇది 7 నెలలు ఉంది, ఇది 7 నెలలు ఉంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ఒకటి ఉంది. ఈ 3. ఈ గేదె 82,000కు సేల్ అయింది. 82,000కు. ఎన్ని నెలలు ఉంది అన్న సుడి? ఎన్ని నెలలు ఉంది? 7 మేము 7 పెట్టుకొని కొన్నాం. ఎంత? 82? ఎన్నో ఈత ఉంటుంది? 3 అవుతానా? ఎన్ని వచ్చాను అందాజుగా పాలు? అందాజుగా పాలు ఎన్ని వచ్చి ఈనిన తర్వాత? ఇస్తుంది పూటకు 5 ఇస్తుంది. 5. 3 గేదెలు 2,20,000కు అమ్ముడైనాయి. అదేమో 7 నెలల సుడి ఉంది. జాఫ్రాబాద్ ఉంది. నెక్స్ట్ ఇది ఒకటి, ఇదేమో 5 నెలల సుడి ఉంది. 5 మంత్స్ ప్రెగ్నెంట్. నెక్స్ట్ ఇది ఒకటి. 3 సుడి గేదెలే. 3 సుడివేనా? అది సుడి ఉందా మధ్యలో? సుడిందా? 3 సుడివేనా? 3 సుడి. అది ఎంత ఉంది అవుతుంది? అది 75. సుడి ఎంత ఉంది? అది 6 నెలలు. 6 నెలలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.